ఇప్పుడైతే మనం వచ్చేసి అమరావతిలోని స్ట్రీట్ యాక్సెస్ రోడ్లు అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ అసలు ఈ రోడ్లు ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను అనమాట. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొన్ని రకాల చెట్లతో అయితే నింపేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఈ రోడ్డు చూడడానికి కూడా చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. అలాగే ఈ రోడ్డు మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు చెట్లకి వాటర్, అది అక్కడ ట్యాంకర్ చూస్తున్నారు కదా, ట్యాంకర్లతో ఈ టైం టు టైం చెట్లకి అయితే వాటర్ పోయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఇక్కడ 2 కిలోమీటర్స్కి ఒకరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారనమాట. ఈ చెట్లకి కాపలాగా, అంటే ఎవరైనా పూలు గీలు తుంచేయకుండా కూడా కాపలాగా అయితే ఉన్నారు. మనకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ త్రూ మనం అయితే అసెంబ్లీకి, సచివాలయం, అలాగే వెలగపూడి, మనం అమరావతి గుడికి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్, ఒక 6 రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట రోడ్డుకి యువతల వైపు అవతల వైపులా. ఎక్కడ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆ పింక్ చెట్లు అయితే పూలు అయితే నేను ఎక్కడ చూడలేదు. మీకు తెలిసిన కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ చెట్లోనే 3 రకాల పువ్వులు. అదొక రకమైన పువ్వు, ఇదొక కలర్ పువ్వు, వేరే కలర్ పువ్వు, 3 రకాల, ఈ చెట్టుకే 3 రకాలైన పువ్వులు చూస్తున్నాము. అలాగే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పువ్వులు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సో ఎంత నీట్గా ఉంది ఈ రోడ్డు మొత్తం. ఇదివరకు ఏంటంటే మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడంతా మొత్తం కర్తం చెట్లు అయితే నిండిపోయిండేది. అది బ్యాక్ సైడ్ కరెంటు పోల్ ఉంది కదా, అక్కడ మొత్తం కర్తం చెట్లతో నిండిపోయిండేది. దాన్ని అంతా క్లియర్ చేసేసారనమాట. అలాగే అమరావతి అభివృద్ధి పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ పెట్టినా పెద్ద పెద్ద లారీలు, పెద్ద పెద్ద జేసీబీలతో అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు అయితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. 2 వైపులు ఈ చెట్లు నాటం ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది ఒక చెట్టు, దీంట్లోనే మనకు 3 కలర్స్ రకాల పూలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇదొక రకం, ఇక్కడే చూడండి పింక్ కలర్ ఒకటి, ఇదొక కలరు. సో అక్కడ చూడండి ఇంకొక కలర్ ఉంది. అసలు చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో చెట్లు. ఇలాగే చెట్లు కూడా ఒక 1/2 కిలోమీటర్ కాబట్టి 1/2 కిలోమీటర్ చెట్లు కూడా మార్చారనమాట. కలర్ డిఫరెంట్ చెట్లు అయితే పెట్టేశారు. మొత్తం రోడ్డు మొత్తం మీద డిఫరెంట్గా ఒక 6 రకాల చెట్లు అయితే నాటడం జరిగింది. దీనివల్ల ఏంటంటే రోడ్డు వైపు పరిగణిస్తుంటే కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. రోడ్డు మొత్తం నీట్గా చూస్తున్నారు కదా. దాదాపు ఈ చెట్లు వేసి కూడా దాదాపు 3 నుంచి 4 నెలలు అవుతున్నట్టుంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. రాజధాని అమరావతి రోడ్ పనులు కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ మంత్ మోడీ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే అమరావతికి సంబంధించిన కొన్ని పనులు అయితే ఆయన ప్రారంభం చేస్తారనమాట. అప్పుడు కూడా అమరావతి రాజధాని అన్నప్పుడు కూడా 2015లో అక్టోబర్లో వచ్చి ఆ రోజు శంకుస్థాపన చేసేసి అయితే వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 2025న నెక్స్ట్ మంత్కి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదో రకమైన చెట్లు. దీనివల్ల ఏంటంటే ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్నా కూడా చూసినప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. రోడ్డు కూడా మీరు చూసుకున్నట్లయితే నీట్గా వీడియోలో అర్థమవుతుంది ఎంత నీట్గా ఉందో. చూడండి, ఇదో రకమైన చెట్లు. చూడండి 2 వైపులతో ఫుల్గా నింపేస్తారు చెట్లతో. చూస్తున్నారు కదా, చూడండి ఇటువైపు. అలాగే మీరు ఆ కార్నర్ చూసుకుంటే, సైడ్లో చూసుకుంటే చెట్లు చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ సమ్మర్కి అయితే ఇది మొత్తం ఈ రోడ్డు మొత్తం ఆ సైడ్ చెట్లు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ సమ్మర్కి బైక్లో ప్రయాణించిన వాళ్ళైతే ఆ చెట్ల కిందకి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది నీళ్ళు కూడా హ్యాపీగా ఈ సమ్మర్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాల చెట్లు అయితే దాదాపు ఒక 5 నుంచి 6 రకాల చెట్లు అయితే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా. అలాగే పనులు కూడా ఇంత ఎండైనా కూడా చేస్తూనే ఉన్నారు పనులు, ఎక్కడ ఆపడం లేదు. చూస్తున్నారు కదా, నాకేంటంటే సర్ప్రైజ్ అనిపించింది. అసలు చాలా నీట్గా మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, రోడ్లు చూసినా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. వీడియో స్టార్ట్ చేయకముందే ఆల్రెడీ ఒక ఇద్దరు లేడీస్ వచ్చి నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇసుక కొంచెం ఉంటే అది కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. నాకు అవతల సైడ్ కూడా చాలా మొత్తం రోడ్డు పడుతున్న నీడే ఉంటుంది అనమాట సైడ్స్ అయితే. ఈ సమ్మర్కి అయితే చాలా బైక్స్లో ప్రయాణించిన వాళ్ళకి రెస్ట్ తీసుకోవాలని కూడా ప్రశాంతంగా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. చెట్ల కింద అలా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదనమాట. సో
ప్రతిదీ మన ఛానల్ అయితే అమరావతి అప్డేట్స్ అయితే ప్రతిదీ వస్తుంది. ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రజెంట్ అమరావతి ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా మన ఛానల్ అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ మనకు నోటిఫికేషన్ రూపంలో మన మొబైల్కి వచ్చేస్తుంది, హ్యాపీగా చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో చూడండి, అంతే. వీడియో చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇది ఎంత నీట్గా చేస్తున్నారు అసలు. మొత్తం ఈ రోడ్డు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇలాగే ఉంటుంది. మీకు ఏమనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.